చేపల పులుసు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక లెమన్ సైజ్ చింతపండు ఒక కప్ ఆఫ్ వాటర్‌లో నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక కిలో ఫిష్‌లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం ఏసి బాగా రబ్ చేసి గంట పాటు పక్కన ఉంచుకోండి. గంట తర్వాత ఒక కడాయిలో 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఏసి 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి నేను వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఫిష్ పులుసు చిక్కగా ఉంటది. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో ఒక మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేయించుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు ఏసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం పక్కనుంచుకున్న ఫిష్ పీసెస్ అన్నీ ఏసి చింతపండు పుల్ల అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం నేను వేసుకున్నాను. అది ఆప్షనల్. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండు కుక్ చేసుకోండి. ఫిష్ బాగా ఉడకాలి. పులుసు కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే. వేడి వేడి